నగరవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. ఇక నుమాయిష్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 2000 స్టాల్స్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక రేపటి నుంచి 46 రోజులు జరగనున్న ఎగ్జిబిషన్ పై పూర్తి సమాచారం అనిల్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అయితే రేపు 3వ తారీఖు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినట్టుగా కూడా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. అయితే రేపు అనగా 3వ తారీఖు మనకి ఈ ఎగ్జిబిషన్ అయితే అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి రేపు స్వయంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఈసారి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా ఏంటి అని అంటే ఇక్కడ క్వాలిటీ అనొచ్చు లేదా ఇతర వస్తువులు ఎక్కడ దొరకని వస్తువులు కూడా ఇక్కడైతే దొరుకుతూ ఉంటాయి. స్టాల్స్ విషయానికి వస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఏవైతే వస్తువులు కావచ్చు ప్రత్యేకతలు కావచ్చు మనకు అందుబాటులో ఉండే విధంగా ఈసారి ఇక్కడ నుమాయిష్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. పోయినసారి కంటే ఈసారి పబ్లిక్ అంటే కస్టమర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. దాదాపు అన్ని స్టాల్స్ కూడా ప్రతి స్టాల్ కూడా మనకు అందుబాటులో ఉండేలాగా అంటే ఎక్కడ దొరకని వస్తువులు కూడా మనకు దొరికే విధంగా వీళ్ళు ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ముఖ్యంగా ఆడవారి విషయానికి వస్తే చాలా వరకు కూడా ఇక్కడ స్టాల్స్ అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1కే ఈ నుమాయిష్ కి సంబంధించి ప్రారంభం కానుండాల్సింది. కానీ ఈసారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం వల్ల ఆయనకు సంబంధించి మన రాష్ట్రంలో ఈ సంతాప దినాలు కొనసాగుతున్నాయి కాబట్టి 3వ తారీఖు నుంచి ఇవి ఎగ్జిబిషన్ అయితే మనకు అందుబాటులోకి రానుంది. 46 రోజులు జరగనున్న ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈ ఏర్పాట్లపైన మనతో పాటు మాట్లాడడానికి నుమాయిష్ కన్వీనర్ సురేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు జరగబోయే నుమాయిష్ అంటే ప్రారంభం కాబోయే నుమాయిష్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ హిస్టరీలో. యూజువల్లీ మేము ఫస్ట్కి స్టార్ట్ చేస్తాం, కానీ ఈసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా ప్రైమ్ మినిస్టర్, ఆ మార్నింగ్ వల్ల రేపు 3rd స్టార్ట్ చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారండి. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి సార్? అంటే ఏ విధంగా ఉన్నాను? మేమేంటంటే లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇది కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది. బేసికలీ టెలిఫోన్స్ సెల్ ఫోన్ పనిచేయకుండా ఈసారి 18 మీటర్ల టవర్ పెట్టాము. సో ఆల్ ది ఎయిర్టెల్ వోడాఫోన్ మొత్తం అంతా కనెక్ట్ అవుతాయి. నాట్ ఓన్లీ దట్, మేము ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా ఇచ్చాము ఆల్ ది షాప్స్కి పిఓఎస్కి ఫర్ ఎఫిషియెంట్. దాని గురించి ఇంకేంటంటే మేము కనుక్కున్నాం ఏంటంటే చాలా రద్దీ అవుతుంది ఒకసారి సాటర్డే సండేలో రద్దీ అవుతుంది. అందుకే ఈ రౌండ్ స్టాల్ తీసేసాం. సో మూవ్మెంట్ అన్ని పబ్లిక్ చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు, అందుకే దట్ అరేంజ్మెంట్ చేసాం. స్టాల్స్ విషయానికి వస్తే ఈసారి ప్రత్యేకంగా ఎన్ని స్టాల్స్ని ఏర్పాటు చేశారు? అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఏమైనా పెరిగాయా, ఎలా ఉంది సార్? ఇంక తగ్గాయి బేసికలీ, రౌండ్ స్టాల్ తగ్గించాం కదా. సో అన్ని స్టాల్స్ ఉన్నాయి. అది కాకుండా రైడ్స్లో బేసికలీ జాయింట్ వీల్ ఉంది కదా. సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ ఈసారి దాన్ని ఏమంటారంటే స్పీడ్ విన్ బిల్ ఒకటి పెట్టాము. ఇంకోటేమో స్వింగింగ్ చైర్ కొత్త చైనా తెప్పించేసి ఇది చాలా బాగుంటాయి. ఇది న్యూ అట్రాక్షన్ టు ది దీనికి. టైమింగ్స్ విషయానికి వస్తే టైమింగ్స్ ఎలా ఉంటాయి? ప్రత్యేకంగా టైమింగ్స్ వీకెండ్స్లో కావచ్చు ఎలా ఉంటున్నాయి సార్? వీకెండ్స్లో వెయిట్ అబౌట్ 11 o'clock చేసాము. ఈ రాత్రి 10:30 వీ క్లోజ్ డౌన్. అండ్ అది కాకుండా ఈసారి మేము మెట్రో కూడా సర్వీస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో దట్ పార్కింగ్ ప్రాబ్లం కాకుండా ప్రేక్షకులకు ఏంటంటే దే షుడ్ కమ్ బై మెట్రో. దట్ ఈస్ వీ ఎంకరేజ్ యాక్చువల్లీ. మెట్రో సర్వీస్ బాగుంటాయి. అండ్ వీకెండ్స్లో కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం మెట్రోలో. మహిళల విషయానికి వస్తే ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి స్పెషల్ డే అనేది ఒకటి ఉంటుంది. సో ఏ రోజు ఉండనుంది సార్? 7th January అనేది ఏమనుకున్నాం లేడీస్ డే. దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీ హ్యావ్ లేడీ మెంబర్స్ ఎగ్జిబిషన్ నుంచి ఉంటారు అక్కడ త్రూఅవుట్ ది గ్రౌండ్. సో చాలా బాగుంటుందండి లేడీస్కి ఎస్పెషల్లీ ఆన్ 7th. సెక్యూరిటీ విషయానికి వస్తే అంటే ఈసారి రద్దీ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మీరు సెక్యూరిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, సీసీ కెమెరాస్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి సార్? లాస్ట్ ఇయర్ అబౌట్ 22 లక్షల మంది వచ్చారు. ఈసారి 25 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జనాలకి. అందుకే ఈసారి ఏం చేస్తామంటే సెక్యూరిటీ వాలంటీర్స్ 100 పైన అండ్ 100 పైన టీవీస్ ఉన్నాయి. సో టోటల్ బందోబస్తు ఎక్కువ ఉంటుంది ఈసారి. ఐ ఫీల్ దట్ బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 25 లక్షల మంది వస్తారని భావిస్తున్నాం. ఇక ఈ ఏర్పాట్ల విషయానికి వస్తే అంటే ఈ రేపు ఏ టైంకి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఏ టైంలో ప్రారంభించనున్నారు? 5 o'clock వస్తున్నారు. అంటే ఇప్పుడు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు రేపు 5 o'clock మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసి
అది ఇనాగ్రేట్ చేస్తారు. సార్ ఇంకా ఏర్పాట్లు అంటే రద్దీని దృష్టిలో పెట్టుకొని మీరు పార్కింగ్కి ఏమన్నా స్పెషల్గా ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఏ విధంగా ఉన్నాయి సార్? చుట్టుపక్కల ఏవి అవైలబుల్ అవి మేము ప్రొక్యూర్ చేస్తున్నాం, పార్కింగ్ అది ఆ ప్రయత్నం చేస్తున్నాం అండి. సార్ స్పెషల్గా అంటే స్టాల్స్ విషయానికి వస్తే ఈసారి క్లాతింగ్స్ విషయానికి కావచ్చు, అంటే మామూలుగా ఎక్కడ దొరకని వస్తువులు అయితే మనకు దొరుకుతాయి అని చెప్పేసి క్వాలిటీ విషయంలో కావచ్చు. సో ఈసారి ఎలా ఉన్నాయి సార్ అవి? అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని ఆల్మోస్ట్ వి రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టాల్స్ ఉంటాయి. కాశ్మీర్లో డ్రై ఫ్రూట్స్ అని, దెన్ కాశ్మీరీ సిల్క్స్ అని అన్నీ ఉంటాయండి మొత్తం. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని దొరకవు బయట, బేసికలీ నాట్ అవైలబుల్. ఇది దట్ యూ షుడ్ యూస్ దాట్. మొత్తానికైతే నుమాయిష్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పాలి. కన్వీనర్ గారు చెప్తున్న వివరాల ప్రకారం రేపు సాయంత్రం 5 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఈ నుమాయిష్ అయితే ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.